భారతదేశ వ్యవసాయ చరిత్రలో చెప్పుకోదగిన ఇంకొక గొప్ప వ్యక్తి పేరు డాక్టర్ కురియన్. కురియన్ గారు గురించి చెప్పాలంటే స్వామినాథన్ గారు గ్రీన్ రెవల్యూషన్ ఎలా గుర్తుకొస్తారో, కురియన్ గారు వైట్ రెవల్యూషన్, పాల విప్లవం. అప్పటి వరకు పాల వ్యాపారం, రైతులు పాడి ఏదైనా పండించిన పాలని వెన్న తీసుకొని ఆ మజ్జిగని అందరూ వాడుకొని మిగిలింది గేదెలకు పోయడం కానీ పారబోయడం కానీ చేసేవాళ్ళు. అటువంటి పరిస్థితుల్లో ఉన్నదాన్ని కుటుంబాలను నిలబెట్టి, అంటే ఈ పాల వ్యాపారం అమూల్ లాంటి ఒక గొప్ప సొసైటీని ఎస్టాబ్లిష్ చేసి దాన్ని వాళ్ళ దేశంలోనే ఒక గొప్ప బ్రాండ్గా మారటం వెనుక కురియన్ గారి కృషి ఉంది. అంతేకాకుండా ఎంతోమంది వాళ్ళ డైరీ ఇండస్ట్రీలోకి, డైరీ బిజినెస్లోకి రావడానికి కురియన్ గారే ఆద్యులు. పాల లాంటి ఒక పెరిషబుల్ ప్రోడక్ట్ని తీసిన దగ్గర నుంచి రైతు దగ్గర ఒక కలెక్షన్ సెంటర్ ఏర్పాటు చేయడం, అక్కడ నుంచి చిల్లింగ్ సెంటర్స్కి వెళ్ళటం, అక్కడ నుంచి ప్రాసెసింగ్కి వెళ్ళటం, అక్కడ నుంచి ఎండ్ కన్జ్యూమర్కి డెలివరీ అవ్వడం, ఈ టోటల్ ప్రాసెస్ చాలా సెన్సిటివ్ సిస్టమ్, అది సెన్సిటివ్ ప్రోడక్ట్. అది అటువంటి దాన్ని చాలా ప్రాఫిటబుల్గా కొన్ని లక్షల కుటుంబాలు భారతదేశంలో సస్టైనబుల్గా, వ్యవసాయంలో ఆటుపోట్లు ఉన్నా కూడా పాడి రంగంలో ఒక సస్టైనబుల్ ఇన్కమ్ ద్వారా అద్భుతంగా వాళ్ళ పిల్లల్ని చదివించుకోవడం కానీ, వాళ్ళ వ్యాపారాలు పెంచుకోవడం కానీ, వాళ్ళ జీవన విధానం హ్యాపీగా గడవడం వెనుక కురియన్ గారి కృషి చాలా ఉంది. డైరీ ఇండస్ట్రీస్ చూస్తే మైక్రో లెవెల్లో బాగా సక్సెస్ అయింది. రైతులు ఒక 2-3 గేదెలు పెట్టుకొని వాటిని పొలానికి వాళ్ళే తీసుకెళ్ళి వాళ్ళే గడ్డి తీసుకొచ్చుకొని పెంచుకొని వాటిని ఒక మన పెంపుడు జంతువుల్లాగా చేసుకొని ఉన్న రైతు కుటుంబాలన్నీ అద్భుతంగా ఉంటే, దీన్ని కమర్షియల్గా డైరీగా చేద్దాం అనుకునే దానిలో పెద్దగా సక్సెస్ లేదు. దానికి కారణం ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ ఒకటి, తర్వాత ఇంత బల్క్ దీనిలో మేనేజ్మెంటు, ఆ ఇండివిజువల్ స్థాయిలో దాన్ని మేనేజ్ చేసినట్టుగా, దాన్ని ఇంటిగ్రేట్ చేసినట్టుగా కమర్షియల్ స్థాయిలో చేయలేకపోవటం, ఇవన్నీ కారణం. ఏదైనా భారతదేశ వ్యవసాయ రంగంలో పాడి పంటలాగా పాడి పరిశ్రమ విప్లవానికి, శ్వేత విప్లవానికి కారణమైనటువంటి కురియన్ గారిని మనం ఖచ్చితంగా ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి.